హాయ్ అండి అందరికీ. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈరోజు ఏం చేస్తున్నా అంటే మార్నింగ్ లేచా అనమాట. మా వారు నన్ను లేపేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. పిల్లలు వచ్చేసి బిర్యానీ కావాలని అడిగారు. అందుకని చెప్పేసి మనకి బిర్యానీ అనేది బియ్యం ఎంత బాగా నానితే అంత మంచిగా ఉంటుంది. అందుకని చెప్పేసి మార్నింగే లేచిన తర్వాత బియ్యం అయితే ఫస్ట్ నానబెట్టేస్తున్నానండి. బియ్యం నానబెట్టేసిన తర్వాత నేను ఇంకా మళ్ళీ మిగతా పనులు చేసుకుంటాను. అలాగే పిల్లలకి దోశపిండి కూడా కలిపి ఒకేసారి పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా మనం టిఫిన్ చేసేటట్టయితే ఇలా మనం బయటికి తీసి పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లోది. ఎప్పుడైనా సరే అప్పుడు మనకి దోశ వేసుకున్నా బాగుంటుంది. ఇలా దోశపిండి కూడా కలిపి పక్కన పెట్టేస్తాను అనమాట. దోశపిండిలో నేను ఎప్పుడు సోడా ఉప్పు వేయనండి. ఇడ్లీ పిండిలో కానీ దోశ పిండిలో కానీ ఎప్పుడు సోడా ఉప్పు వేయను. ఎందుకంటే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. అదే హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి. ఇంకా దోశపిండి కలిపి పక్కన పెట్టేసి ఇంకా బట్టలు అయితే ఎక్కువ ఉన్నాయండి. ఇంకా బట్టలు వేయడానికి అనేసి వచ్చేసాను అనమాట. మేము ఊరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇది పైపుది కొంచెం అది నట్టు ఉంటుంది కదా అండి, పైపులు పెట్టే దగ్గర అది అనేది లూజ్ వచ్చింది. అందుకని నేను వేయలేదనమాట బట్టలు. అందుకనే చాలా ఎక్కువగా ఉండిపోయాయి. ఇంకా సరిపోయాయి, మిగతావి అక్కడ పెట్టేశాను. ఇంకా ఇంట్లో మొత్తం కసువు చిమ్మేస్తున్నానండి. ఇలా ఇల్లంతా ఊడ్చేసి దాని తర్వాత నేను మిగతా పనులు అనేది స్టార్ట్ చేస్తాను. కొంచెం అయితే టీ పెట్టుకొని తాగి దాని తర్వాతే మిగతా పనులు స్టార్ట్ చేస్తాను అండి. నాకైతే టీ లేకపోతే హెడేక్గా ఉంటుంది. అలాగని టీ అలవాటు కాదండి. నేను ఇన్కేస్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడైనా టీ లేకుండా ఉండగలను అనమాట. వేరే ఊర్లోకి వెళ్ళినా అట్లా వెళ్ళినా కూడా టీ పెట్టి లేకుండా అయితే ఉండగలను. మ్యాక్సిమం మా ఇంట్లో ఉంటే మటుకు నేనైతే టీ తాగుతానమాట. ఇంకా ఇలా ఇల్లంతా చిమ్మేసి ఇంకా నేనైతే టీ తాగేసి కొంచెం సేపు రిలాక్స్ అయ్యానండి. దాని తర్వాత మా వారు పిల్లలు ఇద్దరు దోశలు పోసుకొని తినేశారనమాట. ఇంకా ఇలా ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత నేను మా పిల్లల దగ్గరికి వెళ్తున్నాను. ఏం చేస్తున్నారా అని. మా వారైతే మాత్రం వాళ్ళకి టిఫిన్ వేసి ఇచ్చారండి, తినేశారు. ఇంకా మా పెద్దమ్మాయి ఏమో హాలిడే హోంవర్క్ చేసుకుంటుంది. చిన్నమ్మాయి ఏమో మొబైల్ చూస్తుంది. మా పెద్దమ్మాయి 3 days నుంచి ఆ హిందీ హోంవర్క్ మాత్రమే ఇంకా చేస్తూనే ఉంది అండి, బారాకడి. ఇంకెప్పటికా ఫినిష్ అవుతుందో తెలీదు. మీ పిల్లలు కూడా ఇంతేనా? అండ్ అలాగే ఇంకా కూరగాయల మార్కెట్కి అయితే వెళ్ళాను. కూరగాయలు మాత్రం తీసుకోలేదండి. మా వారు టమాటాలు అండ్ అలాగే పచ్చిమిర్చి మొన్న తెచ్చిచ్చారనమాట. పిల్లలు బిర్యానీ అడిగారు కాబట్టి నేను చికెను అండ్ అలాగే కొత్తిమీర పుదీనా తీసుకొచ్చాను. వెజిటేబుల్ ఎందుకు కొనలేదంటే నాకు కొంచెం పనులు ఉన్నాయి ఇంట్లో. అందుకని నేను ఈ మధ్య కర్రీస్ చేయట్లేదు. మా వారు బయట నుంచి తెచ్చిస్తున్నారు. ఇంకా నాకేం కావాలో అవన్నీ ముందుగానే అన్నీ తీసుకొని అన్నీ కట్ చేసుకొని ఒకేసారి బిర్యానీ చేసుకుంటానండి, హడావిడి లేకుండా. ఇంకా ఒక పొయ్యి మీద అయితే బిర్యానీ అయిపోయింది. ఇంకా వాటర్ పోసి పెట్టేశాను అనమాట. ఇంకా ఈ పక్కన ఎలాగో చికెన్ అయిపోతుందని చెప్పేసి ఈ మంట మీద చేస్తున్నాను. నేనైతే ఇది డ్రై చికెన్ లాగా చేస్తున్నానండి. డ్రై చికెన్ అయితే పిల్లలు మామూలుగా అన్నం లేకుండా ఒట్టి చికెన్ అయినా తింటారనమాట. ఇంకా బిర్యానీలోకి రైతా కలుపుకొనైనా తింటారు. చికెనే కావాలని ఏం లేదు వాళ్ళకి. ఇంకా ఇలా డ్రై చికెన్ కోసం ఆనియన్స్ వేసేసి అవి బాగా కొంచెం కలర్ మారిన తర్వాత అందులోకి అల్లం పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా అల్లం పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అందులోకి నేను చికెన్ అయితే ఇంకా యాడ్ చేస్తానండి. ఇంకా ఏం వేయను ప్రస్తుతానికి. ఇంకా చికెన్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేస్తానండి. సాల్ట్ ఎక్కువైనా అలాగే పసుపు ఎక్కువైనా స్మెల్ అనేది వస్తుంది, పసుపు వాసన. ఉప్పు ఎక్కువైతే మనకి ముక్క అనేది ఉప్పగా అవుతుంది కాబట్టి చూసి వేసుకోవాలన్నమాట. అవి ఉప్పు అలాగే పసుపు వేసేసి బాగా కలపెట్టేసి మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. మూత పెట్టి వీటిని ముక్క ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇన్ కేస్ మీకు ముక్క ఉడకలేదనుకుంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఇంకా మూత పెట్టి వీటిని ఉడికించుకోవాలంటే చికెన్లో వచ్చే వాటర్ని. ఇన్ కేస్ మీకు ముక్క ఉడకపోతే అప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట కొద్దిగా. ఇంకా మూత పెట్టి హై ఫ్లేమ్లో కానీ లేదా లో ఫ్లేమ్లో కానీ ఉడికించుకోవాలండి. ఇలా కనుక చికెన్ చేసుకున్నామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అందుకే ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, నాకైతే ముక్క ఉడికిపోయింది. అండ్ అలాగే కొద్దిగా వాటర్ అనేది ఉన్నాయి కదా, ఈ వాటర్లోనే ఇప్పుడు నేను కారం, ధనియాల పొడి, గరం మసాలా అనేది యాడ్ చేస్తానన్నమాట.
మనకి కారం ఎంత కావాలో అంత వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకుంటానండి నేను, అందుకే కొంచెం కారం కూడా తగ్గిస్తాను. మిరియాల పొడి వేసుకున్నా కూడా స్మెల్ బాగుంటుంది, స్మెల్ అనేది నీసు వాసన రాకుండా కూడా ఉంటుంది. కారం అలాగే ధనియాల పొడి, గరం మసాలా ఈ మూడింటిని వేస్తానండి. వేసి కొంచెం సేపు ఆ వాటర్లోనే ఇవి ఉడకనిస్తాను, అంటే పచ్చివాసన పోయేంత వరకు. కొద్దిగా మిరియాల పొడి ఉన్నది అది వేసానండి. ఇంకా వేసిన తర్వాత మనము ఫస్ట్ అనేది సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఇన్ కేస్ మీకు కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మసాలాలు వేసాం కదా, దాంట్లోకి సరిపడా యాడ్ చేసుకోవాలి అంతే, ఎక్కువగా అయితే యాడ్ చేసుకోకూడదు. ఇలాగే మనము ఎక్కువ హైలో పెట్టకూడదండి, హైలో పెట్టడం వల్ల అడుగు అనేది అంటుతుంది. కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా మరిగించుకోవాలండి. ఫస్ట్ వాటర్ పోయేంత వరకు, ఆయిల్ తేలేంత వరకు. మీకు ఇష్టమైతే ఇలా కూడా తినచ్చండి, చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు డ్రైగా కావాలంటే ఇలాగే సిమ్లో పెట్టేసి మొత్తం అదంతా మనకి బ్లాక్ కలర్ వచ్చేంత వరకు ఆ ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమన్నా ఉంటే అదంతా డ్రై అయ్యేంత వరకు మనము ఇలాగే కలబెట్టుకుంటూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. అడుగంటుతుంది కాబట్టి నేను అలా గరిటెతో గట్టిగా రుద్దుతున్నాను అనమాట. అదంతా అడుగు అంటుకునేది కూడా వచ్చేటట్టు మసాలా అంతా అలా అనుకోవాలండి, లేకపోతే అది అనేది మాడిపోయి మనకు చేదు అనేది వస్తుంది. ఇన్ కేస్ మనం కలిపేటప్పుడు ముక్కలు ఇరిగిపోయినా కూడా చాలా బాగుంటుంది. మనం ఫ్రై అవి కూడా ఫ్రై అవుతాయండి మనం చికెన్ ఫ్రై చేసేటప్పుడు. చూడండి ఇక్కడైతే బిర్యానీ అయిపోయింది. మా పిల్లలు అయితే ఇంకా చికెన్ అవ్వలేదు అన్నా కూడా ఇదిగోండి తినేసారనమాట బిర్యానీ. అలాగే మా చిన్న పాప కూడా తినేసింది. కొంచెం రైతా చేసి ఇచ్చాను, తినేస్తుంది అనమాట అమ్మాయి కూడా. ఇక్కడైతే నాకు చికెన్ అయితే ఇంకా అయిపోయినట్టే అండి. కొత్తిమీర అనేది లాస్ట్లో చల్లాను. కొత్తిమీర అనేది పిల్లలు తినరు, ఇది ఆప్షనల్ మాత్రమే. నాకు ఇష్టం అండి కొత్తిమీర, అందుకే చల్లుకున్నాను అనమాట. చూడండి ముక్క మాత్రం రెడ్గా చాలా బాగా చికెన్ డ్రైగా అయిపోయింది. ఇలా ఒకసారి చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చూస్తూనే నోరూరిపోతుంది. ఇట్లా ఒక్కసారి పిల్లలకి చేసి పెట్టండి, ఇంకా అదే చేయమని అడుగుతారు. ఇంకా ఇలా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా మాకు దీన్ని మూత పెట్టేసి ఇంకా పక్కన పెట్టేద్దాము. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయిందండి. ఈవినింగ్ అయిపోయిన తర్వాత మేమైతే ఐస్ క్రీమ్ కని బయలుదేరామన్నమాట డీమార్ట్కి. ట్రాఫిక్ అయితే లేదు కానీ అండి కొంచెం మబ్బులుగా ఉన్నిందనమాట, వాన వచ్చేటట్లుగా ఉన్నింది. ఈ వాన టైంలో మేమైతే వెళ్ళి తప్పు చేసామో ఏమో తెలియదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్దగా వర్షం అయితే వచ్చింది. ఉరుములు కూడా చాలా పెద్దగా వచ్చాయండి. అండ్ మేము వెళ్ళే దారిలో ఇది ఒక ప్లేస్ అండి, ఇది భీమవరం రుచులు అంట, అదే స్పైసీ భీమవరం అంట, చాలా బాగుంటుంది ప్లేస్ మటుకు. ఇంక ఇలా డీమార్ట్కి అయితే వెళ్తూ ఉన్నామండి. మేమైతే డీమార్ట్ షాపింగ్కి వెళ్ళానండి, ఓన్లీ ఐస్ క్రీమ్ తినడానికి మాత్రమే వెళ్ళాము. ఇంకా మొత్తానికైతే డీమార్ట్కి అయితే వచ్చాం కానీ అక్కడైతే బోర్డు పెట్టారండి సాఫ్టీ లేదని చెప్పేసి. పాప్కార్న్ అడిగినా కూడా పాప్కార్న్ మార్నింగ్ నుంచి అమ్మట్లేదని చెప్పారు. సాఫ్టీ ఎంత టైం పడుతుందంటే 1/2 అవర్ అని చెప్పారు. మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత ఎవరో అందరు వచ్చి అడిగినా కూడా 1/2 అవర్ అని చెప్తున్నారు. ఇంకా సరేలే ఎలాగో వచ్చాం కదా అని వెయిట్ చేసి సాఫ్టీ అయితే తిన్నామండి. ఇలా తినేసి వస్తుంటే ఇంకా వర్షం ఎక్కువ అయిపోయిందనమాట, పెద్ద ఉరుములు గాలులు వచ్చేసాయన్నమాట. చూడండి ఎలా చెట్లు కూడా ఎంత ఊగుతున్నాయో ఆ గాలికి, అంటే ఎక్కువ గాలి వస్తుందని చూపిస్తున్నాను, ఎంత గాలి వస్తుంది మీకు తెలియడానికి అంతే. ఇంకా చిన్నగా మొత్తానికైతే వెళ్ళిపోయాము సగం దూరం వరకు. సగం దూరం తర్వాత పెద్ద వర్షం పడిందనమాట. ఫైనల్గా అయితే మేము ఇంటికి వచ్చేసాము తడుచుకుంటూ. చూడండి ఎంత పెద్ద వాన పడిందో. చూడండి ఇక్కడ నీళ్ళు కూడా నిలిచిపోయాయి, నేనైతే తోసేసాను మా ఇంటి దగ్గర ఉన్న నీళ్ళు. మీరు కూడా ఇంతేనా? మీలో ఎంతమందికి డీమార్ట్లో అమ్మే ఐస్ క్రీమ్ అంటే ఇష్టమో, అదే పనిగా ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.